ఈ టైప్ ఆఫ్ వార్షిప్స్ని ప్రస్తుతానికి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో చైనీస్ వెసెల్స్ని ఎస్కాట్ చేయడానికి, ఆ వెసెల్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి సేఫ్గా బయటికి వెళ్ళడానికి ఆయిల్ ట్యాంకర్స్ కావచ్చు, కమర్షియల్ ట్యాంకర్స్ కావచ్చు, కమర్షియల్ షిప్స్ కావచ్చు, గూడ్స్కి సంబంధించి వీటన్నిటిని సపోర్ట్ చేస్తూ చైనా నేవీ షిప్స్ని పంపించినట్టు అమెరికా కూడా ధృవీకరిస్తుంది. కానీ ట్రంప్ మాత్రం అలాంటి డెసిషన్ చైనా తీసుకుంటే ఖచ్చితంగా పర్యవసాలు ఉంటాయి. చైనా ఈజ్ గోయింగ్ టు ఫేస్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ అంటూ ఇటు ట్రంప్ తన మాటల్లోనే చెప్పుకొచ్చాడు. చైనా తీసుకున్న ఈ డెసిషన్, చైనా ఇటు 4 పాయింట్ ఫార్ములా అంటూ ప్రపంచ దేశాలని శాంతి కోసం ముందుకు రావాలి, యుద్ధాన్ని ఆపాలి అంటూ ఇటు చైనా చెప్తున్న మాటలని మీరు నమ్ముతున్నారా? ఆధిపత్య పోరుగా భావిస్తున్నారా? చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇరాన్ బ్యాక్ ఎండ్ నుంచి ఈ వార్ని కంటిన్యూ చేయాలన్న ఉద్దేశం వాళ్ళకుందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే చైనా తీసుకున్న ఈ డెసిషన్కి ఈ అమెరికా ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? చైనా డైరెక్ట్గా అమెరికాతో వార్లో ఎంగేజ్ అయ్యే అవకాశం ఉందా? వార్షిప్స్ని పంపిస్తుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో తమ షిప్స్ని అక్కడి నుంచి ఫ్రీగా ప్యాసేజ్ అవ్వడానికి చైనా వార్షిప్ని పంపిస్తుంది. కానీ ట్రంప్ మాత్రం బిగ్గర్ ప్రాబ్లమ్స్, చైనా ఈజ్ గోయింగ్ టు ఫేస్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ అంటూ ట్రంప్ మాట్లాడిన మాటలు ఎలా చూడాలి? మిడ్ టర్మ్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ వెనకకు తగ్గే అవకాశం ఉందా, లేక యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటు ట్రంప్ గతంలో చేసిన మాటలని నమ్మాలా? ఉదయం మాట్లాడిన మాటలు సాయంత్రానికే ఇటు ట్రంప్ మార్చేస్తుంటాడు. కానీ సిట్యుయేషన్ అయితే ఇంకా హైటెన్స్గానే ఉన్నట్టు తెలుస్తుంది. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, అలాగే గల్ఫ్ ఆఫ్ పర్షియా ఈ పరిసర ప్రాంతాల్లో 3700 షిప్స్ ప్రస్తుతానికి నిల్చొని ఉన్నాయి. ఆ 3700 షిప్పుల్లో దాదాపు 35,000 మంది మర్చెంట్ నేవీకి సంబంధించిన వ్యక్తులు దాంట్లోనే ప్రస్తుతానికి అక్కడే ఆ షిప్స్లోనే ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా దాదాపు యుద్ధం మొదలై 40 నుంచి 50 రోజులు గడుస్తున్నా కూడా వాళ్ళ దగ్గర ఇటు ఆహారానికి సంబంధించి 60 నుంచి 65 రోజులకు మించి నిల్వలు ఉండవు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మరోపక్కన ఇండియన్ ఎంబసీ, ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ మర్చెంట్ నేవీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షిప్స్లోనే 48 గంటల పాటు ఉండాలంటూ సూచనలు జారీ చేసింది. ఇరాన్ లాంటి దేశంలో ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తలదాచుకోండి, కొంత సేఫ్టీలోనే ఉండే ప్రయత్నం చేయండి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏ క్షణమైనా సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందా? ఇజ్రాయెల్ లెబనాన్ పైన ఎలా అయితే దాడులను కొనసాగించిందో అలా ఇరాన్ పైన కూడా దాడులను కొనసాగించే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. వేగా జ్యువెలర్స్ ఇప్పుడు మన గుంటూరులో గ్రాండ్ ఓపెనింగ్. ఈ నెల 16 ఉదయం 11 గంటలకు లెజెండరీ హీరో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. విజిట్ వేగా జ్యువెలర్స్, లక్ష్మీపురం మెయిన్ రోడ్, గుంటూరు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. అందరికీ నమస్కారం, నేను మీ డింపుల్ హైతి. గుంటూరులో వేగా జ్యువెలర్స్ వారు వారి కొత్త స్టోర్ ఓపెనింగ్ జరగబోతుంది. ఈ గ్రాండ్ లాంచ్ ని మన లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు ప్రారంభించబోతున్నారు. ఈ సెలబ్రేషన్ లో నేను కూడా మీతో జాయిన్ అవబోతున్నాను, మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది? 16th April రోజున 11 AM కి. Can't wait to see you all there. See you all there. మరోపక్కన ఇటు హార్మోజ్ జలసంధిలో రాకపోకలని ఇంకా కొనసాగిస్తున్నాయి చైనాకు సంబంధించిన నౌకలు. అమెరికా దిగ్బంధాన్ని ఇటు ధిక్కరిస్తూ ఇవాళే హార్మోజ్ దాటింది చైనాకు సంబంధించిన ట్యాంకర్ రిచ్ స్టారీ. ఇరాన్కు సాయం చేస్తే ఇటు చైనాకు ఇబ్బందులు తప్పవంటున్నాడు ట్రంప్.
తెహరాన్కు ఆయుధాలు అందిస్తే 50% 50% టారిఫ్స్ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్. ఇరాన్కు చైనా అలాగే రష్యా సాయం చేస్తున్నాయంటూ ఇటు ట్రంప్ ఆరోపణలు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడాడో తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం, తర్వాత డీటెయిల్గా విశ్లేషిద్దాం. China is preparing to ship weapons to Iran. Well, if China does that, China's going to have big problems, okay? China is preparing to ship weapons to Iran. Well, if China does that, China's going to have big problems, okay? China is preparing to ship weapons to Iran. Well, if China does that, China's going to have big చైనా ఇస్ ప్రిపేరింగ్ టు సెండ్ షిప్స్ అంటే చైనా విల్ హ్యావ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ అంటూ ట్రంప్ సమాధానం ఇచ్చాడు. సో మొత్తం మీద ఏప్రిల్లో చైనాకు సంబంధించిన వెసెల్స్, ఆయిల్ క్యారీ చేస్తున్న వెసెల్స్, 2 కంటైనర్ షిప్స్ అలాగే ఒక క్రూడ్ ఆయిల్ ట్యాంకర్, మొత్తానికైతే ఆయిల్కి సంబంధించిన ఒక ట్యాంకర్ అలాగే 2 కంటైనర్ షిప్స్ కూడా ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పాస్ అయినట్టు తెలుస్తుంది. అమెరికా మరి దీనిపైన ఎలాంటి ఆంక్షలు పెట్టినా కూడా రానున్న రోజుల్లో ఎలాంటి ఆంక్షలు పెట్టినా ఖచ్చితంగా గట్టి సమాధానం ఇస్తామంటూ ఇటు చైనా స్పోక్స్ పర్సన్స్, చైనా ఫారెన్ మినిస్టర్స్కి సంబంధించిన ఆఫీషియల్స్ వాళ్ళందరూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. గతంలో మనం చూస్తే ఇటు చైనాకు సంబంధించిన కొన్ని నేవీ షిప్స్, ఇటు చైనా, రష్యా, ఇరాన్